రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాదో ప్రత్యేకత. గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గానికి మంచి హిస్టరీ ఉంది. ఇక్కడ గెలిస్తే గవర్నమెంట్లో కీ రోల్ పోషిస్తారు అని ఎందరో నేతల నమ్మకం. ఇక రాజకీయంగా గుంటూరు జిల్లాలో 17 ఎమ్మెల్యే 3 ఎంపీ స్థానాలున్నాయి. 2019లో ఈ జిల్లాని తమ ఖాతాలో వేసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక 2019లో వైఎస్ఆర్సీపీ తరపున బరిలోకి దిగే నేతల వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడులో 2019లో వైఎస్ఆర్సీపీ తరపున కె మనోహర్ నాయుడు గాని, ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆయనకి అవకాశం ఇవ్వచ్చు. తాటికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున శ్రీమతి క్రిస్టినా పోటీకి దిగుతారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికే తిరిగి అవకాశం దక్కనుంది. పెన్నూరు నుండి వైఎస్ఆర్సీపీ తరపున రవి వెంకటరమణ పోటీకి దిగొచ్చు. వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి మెరుగు నాగార్జునయ్య తిరిగి బరిలో దిగొచ్చు. రేపల్లె నుండి వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎలక్షన్స్లో ఎంవి రమణారావుకి టికెట్ దక్కనుంది. తెనాలిలో వైఎస్ఆర్సీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్ కానీ, కాంగ్రెస్ నుండి జంప్ అయితే ఎన్ మనోహర్కి కానీ టికెట్ దక్కవచ్చు. వైఎస్ఆర్సీపీ తరపున బాపట్ల నుండి 2014లో గెలిచిన కోన రఘుపతి బరిలో దిగొచ్చు. ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ తరపున ఎం సుచరిత తిరిగి పోటీ చేస్తారు. గుంటూరు వెస్ట్ నుండి లీలా అప్పిరెడ్డికి కానీ, ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆయనకి అవకాశం దక్కవచ్చు. గుంటూరు ఈస్ట్లో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ముస్తఫానే తిరిగి బరిలోకి దింపుతారు. చిలకలూరిపేట నుండి వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్స్ బరిలో మర్రి రాజశేఖర్ దిగుతారు. నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికే తిరిగి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వచ్చు. సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ తరపున అంబటి రాంబాబుకే టికెట్ దక్కనుంది. వినుకొండలో బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగుతారు. గురజాలలో వైఎస్ఆర్సీపీ తరపున కాసు మహేష్ పోటీకి దిగుతారు. మాచర్లలో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే తిరిగి అవకాశం దక్కనుంది. ఇక గుంటూరులో ఉన్న 3 ఎంపీ స్థానాలకు గుంటూరు నుండి ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున బాలశౌరి వల్లభనేని గాని, కన్నా లక్ష్మీనారాయణ గాని, సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడైన ఆదిశేషగిరిరావుకు కానీ అవకాశం దక్కనుంది. నర్సరావుపేట ఎంపీగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కానీ, టీడీపీ నుండి జంప్ అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి కానీ అవకాశం దక్కనుంది. ఇక బాపట్ల నుండి ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున కొత్త ఐఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వనున్నారు. ఇదండి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎలక్షన్స్ బరిలో దిగే నాయకుల వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.